అల్లు అర్జున్‌తో నన్ను పోల్చకండి అంటున్న అమితాబ్ బచ్చన్. సో, ఎప్పుడైతే 'పుష్ప 2' సినిమా రిలీజ్ అయిందో, అప్పటినుంచి ఇప్పటి వరకు దాదాపు ఇంత తక్కువ సమయంలో ఏ బాలీవుడ్ సినిమా కానీ, ఏ టాలీవుడ్ సినిమా కానీ, ఏ సినిమా కూడా ఇంత తక్కువ సమయంలో ఇన్ని కోట్ల వసూలును మాత్రం ఏ సినిమా కూడా చేయలేదు. ముఖ్యంగా చూసుకుంటే ఇప్పటి వరకు ఈ సినిమా 'పుష్ప 2' సినిమా వసూళ్లన్నీ కూడా దాదాపుగా 1700 కోట్లకు పైచిలుకుగానే వచ్చాయి. సో, ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు ప్రతి ఒక్క హీరోతోని కూడా అల్లు అర్జున్‌ని పోలుస్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ బాద్‌షా అంటే బిగ్ బి అని చెప్పుకునే అమితాబ్ బచ్చన్ కానీ, షారుఖ్ ఖాన్ కానీ, సల్మాన్ ఖాన్ అని ఇట్లా పెద్ద పెద్ద హీరోలందరితోని కూడా పోల్చి మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఒక టాలీవుడ్ నుంచి వచ్చిన సినిమా, తెలుగు సినిమా హిందీలో డబ్ అయిన సినిమా కూడా మీ బాలీవుడ్‌లో ఏ రేంజ్‌లో హిట్ అయింది? మీ బాలీవుడ్‌లో కూడా ఇంత తక్కువ సమయంలో ఏ సినిమాకి ఇన్ని వసూలు రాలేవు. 100 ఏళ్ల చరిత్రను కూడా 'పుష్ప 2' సినిమా బాలీవుడ్‌లో రికార్డ్‌ని బ్రేక్ చేసిందనే విధంగా చాలామంది కూడా మాట్లాడుకుంటున్నారు. సో, ఈ సమయంలో మనం మాట్లాడుకుంటే ఇటు టాలీవుడ్‌లో కావచ్చు, బాలీవుడ్‌లో, హాలీవుడ్‌లో, కోలీవుడ్‌లో ఎక్కడ చూసినా కూడా ఇంకా 'పుష్ప 2' సినిమాకి ఎవరు కూడా సాటి రాలనే విధంగా మంచి హైప్‌ని అయితే క్రియేట్ చేసుకున్నారు. ఇంకా కొన్ని సంవత్సరాల వరకు ఆయన బ్రేక్ ఈవెన్‌ని ఆయన్నే బ్రేక్ చేసుకోవాలి తప్ప ఇంకెవరు కూడా చేయలేరనే విధంగా అందరూ కూడా అనుకుంటున్నారు. అయితే రీసెంట్‌గానే 'కౌన్ బనేగా కరోడ్‌పతి' సో, మరి ఇక్కడ మన తెలుగులో కానీ, తమిళ్‌లో కానీ అన్ని లాంగ్వేజెస్‌లో ఈ ప్రోగ్రామ్ అనేది స్టాప్ అయినప్పటికీ హిందీలో మాత్రం ఇంకా కంటిన్యూస్‌గా అది ముందుకెళ్తూనే ఉంది. సో, దానికి హోస్ట్‌గా అమితాబ్ బచ్చనే ఉంటూ ఉన్నాడు. సో, అక్కడ ఒక క్వెషన్ అడిగినప్పుడు అక్కడ ఒక ఫ్యాన్ మాత్రం అడిగారు అమితాబ్ బచ్చన్ని, మీకు ఫేవరెట్ హీరో ఎవరైనా అడిగినప్పుడు నాకు మాత్రం అల్లు అర్జున్ అనే విధంగా అక్కడ ఆ ఫ్యాన్ చెప్పింది. అదేవిధంగా మీకెవరైనా చెప్పినప్పుడు అమితాబ్ బచ్చన్ కూడా నా ఫేవరెట్ హీరో అల్లు అర్జున్ అనే విధంగా చెప్పారు. కాకపోతే తర్వాత సరదాగా ఏమన్నాడంటే, అల్లు అర్జున్‌తో నన్ను పోల్చకండి, ఆయన ఒక పెద్ద స్టార్, ఆయన యాక్టింగ్ అంటే నాకు చాలా ఇష్టం, నేను కూడా చూశాను సినిమా 'పుష్ప 2' ప్రతి ఒక్కరు కూడా చూడండి చాలా అద్భుతంగా నటించాడనే విధంగా ఆయన కూడా చెప్పాడు. అదేవిధంగా అల్లు అర్జున్ కూడా కొన్ని సందర్భాల్లో మీకు బాలీవుడ్‌లో ఎవరు ఫేవరెట్ హీరో అంటే అమితాబ్ బచ్చన్ పేరు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇంత వయసులో కూడా ఆయన అంత అద్భుతమైన నటన చూపిస్తాడో, ఆ రేంజ్‌కి నేను కూడా ఎదగాలనుకుంటున్నాను అనే విధంగా ఆయన కూడా చెప్పడం జరిగింది. మొత్తానికైతే ప్రజెంట్ ఇక్కడ అల్లు అర్జున్ ఫేవరెట్ హీరో అమితాబ్ బచ్చనే, అమితాబ్ బచ్చన్ ఫేవరెట్ హీరో అల్లు అర్జునే. సో, మొత్తానికి ఈ విధంగా ఆ షోలో సరదాగా మాట్లాడిన మాటలు, నన్ను అల్లు అర్జున్‌తో పోల్చకండి, ఆయన పెద్ద స్టార్ అనే విధంగా సరదాగా చెప్పిన మాటలు ఈ విధంగా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.